హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గూగుల్ మ్యాప్ వెతుకుతుంటే ఒక విచిత్రమైన ఇమేజ్ కనబడింది. ఆ ఇమేజ్ చూడడానికి వెళ్ళాను అన్నమాట. చూడండి ఒకసారి ఆ ఇమేజ్ ఎలా ఉందో. శాటిలైట్ నుంచి చూస్తే ఇమేజ్ ఒక నర్వస్ సిస్టమ్ లాగా ఉంది, చూసారా? ఇక్కడికి వెళ్ళి అయితే మనం చూసి చెక్ చేద్దాం అక్కడ ఇలా ఎందుకుంది చెప్పేసి. ఒకసారి చూద్దాం, ఒకసారి అక్కడికి వెళ్ళేసి దీన్ని గూగుల్ మ్యాప్లో చూసి బయట తీసాను అన్నమాట. మొత్తము చూడండి ఒకసారి. మొత్తము మన నరాలు ఎలాగైతే ఉంటాయో నర్వస్ సిస్టము అదే విధంగా ఉంది. అసలు ఈ విధంగా ఎందుకు ఏర్పడింది అనేది ఒకసారి మనం అయితే అక్కడికి వెళ్ళి చూసి చూద్దాం. ఒకసారి ఇప్పుడైతే మనం బయలుదేరుదాము. మొత్తం ఇది చాలా లొకేషన్ కరెక్ట్గా అక్కడ పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూస్తే ఇక్కడైతే పక్కనే ఇంకా ఏదో విచిత్రంగా కనబడతా ఉన్నాయి. అది కూడా ఇంటికి చూసి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యానమాట. మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ నుంచి ఈ రూట్ని పోతే మనకు ఆ దృశ్యం అనేది కనబడుతుంది అన్నమాట. ఈ రూట్ని అయితే పోయాను. ఒకసారి చిన్నగా ముందుగా పోతున్నాను అన్నమాట. పోయి ఒకసారి మీకు ఆ దృశ్యాన్ని చూపిస్తాను. నేను కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడ పోతున్నాను నా లొకేషన్ చూపిస్తాను. కరెక్ట్గా అయితే నేను ఈ ప్రదేశంలో పోతా ఉన్నాను అన్నమాట. కరెక్ట్గా ఈ నుంచి ట్రావెల్ అయ్యి ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఆ ప్లేస్కి. కరెక్ట్గా ట్రావెల్ అయ్యాను. నేను ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళాను. ఓకే ఫ్రెండ్స్, ఆ లొకేషన్కి అయితే నేను చేరుకున్నాను అన్నమాట. ఇంకొద్ది దూరమే, ఇంకా ఒక 20 మీటర్లు అట్టు ఉంటుంది అన్నమాట. ఏదో కనిపిస్తుంది కదా, కెమెరా చూపిస్తున్నాను కదా, అడవి, చిన్నపాటి అడవి. ఆ అడవి కాడ ఆ లొకేషన్ అయితే చూపించింది. నేను ఒక పక్క డ్రైవ్ చేస్తా, ఒక పక్క వీడియో తీసుకుంటా ఉన్నాను. అందుకని కొద్దిగా షేక్ అవ్వచ్చు, ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఆ లొకేషన్. ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువ ఇటు సైడ్ వచ్చేసి ఈ చెరువు ఉంది. చెరువులో నీళ్లు ఇటు సైడ్కి వెళ్తున్నాయి అన్నమాట. ఈ కాలువ మనకు అది కనిపించింది. ఈ కాలువ అన్నమాట ఆ నర్వస్ సిస్టమ్ లాగా మనకు శాటిలైట్లో కనిపించింది. ఈ ఈ ఈ దారేనన్నమాట. అది కరెక్ట్గా ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది ఆ దారి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసి చూద్దాం రండి. అందుకని చెప్పేసి ఆ రాళ్ళలోనే నా బండి పోవడం మొదలుపెట్టాను అన్నమాట. చిన్నగా పోయాను, ఒకసారి చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, అక్కడికైతే చేరుకున్నాం. ఇదే అన్నమాట. అది చిన్న కాలువలుగా ఉంది, చూసారా? ఈ కాలువలే మనకు శాటిలైట్ నుంచి ఆ విధంగా కనబడుతుంది అన్నమాట. అది ఈ చిన్న కాలువలు అంటే పాయలు కానీ కాలువలు ఉన్నాయన్నమాట. అందువల్లే మనకు అది ఆ విధంగా కనబడుతుంది. చూసారు కదా, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఎండాకాలం ఇది, అందుకని మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, మనం శాటిలైట్లో నుంచి చూసిన వాగు ఇది. కరెక్ట్గా మనం ఇది వాగు దగ్గర ఉన్నాము. పైన నుంచి భలే విచిత్రంగా కనబడింది కదా, ఒక నర్వస్ సిస్టమ్ లాగా కనబడింది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక వాగు. ఆ చెరువులో నుంచి ఇందాక ఫస్ట్ చూపించాను కదా, ఆ చెరువులో నుంచి మనకు వచ్చే వాగు అన్నమాట. ఇది మొత్తం ఈత చెట్లతో నిండిపోయింది ఈ వాగంతా. ఈత పండ్లు కూడా బాగా ఉన్నాయి, కోసామన్నమాట కొన్ని. ఓకే ఫ్రెండ్స్, నేను దారి తప్పి వచ్చానని చెప్పేసి కరెక్ట్గా అక్కడి నుంచి లొకేషన్ చూసుకున్నాను, నా లైవ్ లొకేషను. కరెక్ట్గా అయితే నేను అదే ప్లేస్లో ఉన్నాను అన్నమాట. ఈ చిన్న కాలువలే మనకు శాటిలైట్ నుంచి ఈ విధంగా నేనైతే లైవ్ లొకేషన్ నుంచి తీసాను అన్నమాట. దీన్ని ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి లైవ్ లొకేషన్ అన్నమాట. ఈ విధంగా ఉంది చుట్టుపక్క. మనం కూడా చూసాం కదా, అదైతే లేదు ఇక్కడ. ఇదైతే ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద పాల చెట్టు అన్నమాట. పెద్దది, చాలా పెద్దది. పెద్దది ఇది పుట్ట మీద ఉంది. ఇది పుట్ట. ఇది నేను దీన్ని చూద్దామని వస్తేలేక ఇక్కడ పుట్ట ఉంది, పెద్ద పుట్ట. ఇది ఖచ్చితంగా దీంట్లో పాములు కూడా ఉండొచ్చు అన్నమాట. అందుకని నేను దూరం నుంచి జూమ్ చేసి తీస్తూ ఉన్నాను. పుట్ట అయితే మంచి పుట్ట, పెద్ద చెట్టు అయితే పాల చెట్టు. పాల పండ్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి కూడా మేము తీస్తాము. ఇప్పుడు కాదు, ఆ సీజన్ ఇంకా రాలేదు, పాల పళ్ళు సీజను. ఆ సీజన్ వస్తే ఖచ్చితంగా తీస్తామన్నమాట.